ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ కొనసాగుతుంది. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాంగిరి చేసే వాళ్లకు టికెట్లు ఇచ్చారంటూ కూడా విమర్శలు గుప్పించారు. గౌతమ్ రావును బీజేపీ ఎమ్మెల్సీకి అభ్యర్థిగా ప్రకటించడంపై రాజా సింగ్ స్పందించారు. రాజా సింగ్ పరోక్షంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మీ పార్లమెంటు నియోజకవర్గానికే ఇస్తారా? ఇక మిగతా పార్లమెంట్లో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కనపడటం లేదా? మీకు గులాంగిరి చేసే వాళ్ళకే పోస్టులు టికెట్లు అంటూ విరుచుకుపడ్డారు. మిగతా వాళ్ళు మీకు గులాంగిరి చేయరు కదా, అందుకోసం వాళ్ళని పక్కన పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఇక దీంతో బీజేపీ నేతల మధ్య రాజకీయ మనస్పర్ధలు మరోసారి బయటకు వచ్చాయి. ఇక తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ కొనసాగుతుంది. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాంగిరి చేసే వాళ్ళకే టికెట్లు ఇస్తారంటూ కూడా విమర్శలు గుప్పించారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, మరోసారి బీజేపీలో కోల్డ్ వార్ బయటపడింది అనుకోవచ్చా టికెట్ల వ్యవహారంలో? థ్యాంక్ యూ వరుణ్. గత కొంతకాలంగా గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. మొదట్లో కొంత బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నట్టుగా వ్యవహరించినటువంటి రాజా సింగ్ ఇటీవల కాలంలో అంటే ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల మీద కొంత దుమారం లేగడం, పార్టీలో కూడా అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే రాజా సింగ్కు ఉన్నటువంటి ఏదైతే అభిమానము, ప్రజల యొక్క ఆదరణ, ఆయన 3 సార్లు గెలిచి రావడము, అంటే ఇంత ఒత్తిడిలో కూడా ఫ్రస్ట్రేషన్లో కూడా ఆయన గెలిచి రావడము అనేది కొంత బీజేపీ ఆచితూచి స్పందించాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. రాజా సింగ్ వ్యాఖ్యలు కేవలం కిషన్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నట్టుగా చూస్తుందని చెప్పేసి బీజేపీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. అయితే వాస్తవానికి మొదటి నుంచి కూడా కిషన్ రెడ్డికి రాజా సింగ్కు కొంత పొసగడం లేదు పార్టీలో. రాజా సింగ్ పైరవీలు చేస్తున్నారు అంటే ఇల్లు కట్టుకున్నా ఏది కట్టుకున్నా ఆయన డబ్బులు వసూలు చేసిన కిషన్ రెడ్డి దాదాపుగా 10 సంవత్సరాల క్రితము పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేసే బగ్గుమనేది ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఒకరోజు నామకే వస్తే వచ్చి వెళ్ళారు. తర్వాత ఆయన అసెంబ్లీ సమావేశంలో చాలా చురుగ్గా కూడా పాల్గొనలేదు రాజా సింగ్. కారణం అంటే పార్టీ మీద అసంతృప్తి ఉండడం, కిషన్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన ఏమాత్రం అంగీకరించకుండా ఉండడం. వాస్తవానికి గోషామాల్ కాన్ఫరెన్స్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం రాజా సింగ్కు అవసరమైతే ఒక గది ఇస్తామని చెప్పారు. అంటే కాన్స్టిట్యున్సీ ఆఫీస్గా పెట్టుకోండి, మీరు ఉండండి, ప్రజల కోసం పనిచేయండి, ఇక్కడ వచ్చేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు ఉంటే మీరు మాట్లాడని చెప్పేసి ఇస్తామని చెప్పారు. కానీ ఆయన కొంతకాలం వచ్చినట్టుగా వచ్చి పార్టీ కార్యాలయానికి, ఆ తర్వాత పార్టీ వ్యవహార దూరంగా ఉంటా ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా చేసేటువంటి ఆరోపణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాదు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌతమ్ రావుకు బీజేపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఈరోజు నామినేషన్ వేయించడం, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజా సింగ్ కిషన్ రెడ్డి టార్గెట్గా మరోసారి వ్యాఖ్య చేశారు. అంటే వాస్తవానికి గౌతమ్ రావుకు కిషన్ రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మంచి అంటే కిషన్ రెడ్డి శిష్యుడు గౌతమ్ రావు అని చెప్పి పార్టీలో కొంత ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే తన శిష్యుడికి మాత్రమే ఇచ్చుకున్నారు, మిగతా వాళ్ళకి మాట్లాడలేదు. కనీసం పార్టీ నగర ఎమ్మెల్యేని నేను నా అభిప్రాయం కూడా తీసుకోలేదు. నేను ఉన్నది ఒక ఎమ్మెల్యేని నగరంలో, కనీసం నా అభిప్రాయం కూడా విలువ తీసుకోలేదు. నా అభిప్రాయం కనీసం నాకు ఒక మాట మాత్రంగా కూడా చెప్పకుండా పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడం ఏంటి? అంటే పార్టీలో తన విలువ లేకుండా చేయడమా, లేకపోతే తనను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాను కిషన్ రెడ్డి అని చెప్పేసి కొంత రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఆయన మాట్లాడిన మాటలు కూడా అంటే పార్టీలో గౌతమ్ రావు మొదటి నుంచి లేరు, మధ్యలో వచ్చారు. వారు విద్యావేత్తగా విద్యా సంస్థ నడిపించేటువంటి గౌతమ్ రావు గారిని తీసుకొచ్చి
పార్టీ అధ్యక్షునిగా అప్పచెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు మొన్నటి వరకు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఇవ్వడాన్ని రాజాసింగ్ జీర్ణించుకోవడం లేదు అని స్పష్టమవుతా ఉన్నది. మొత్తంగా చూస్తూ ఉంటే రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి అనే విధంగా జరుగుతూ ఉన్నది. మొన్న చేసేటువంటి వ్యాఖ్యలు కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ మంత్రులు, బీజేపీ నాయకులు రహస్యంగా ముఖ్యమంత్రిని పోయి కలుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిలో పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి తోటి కలుపుకూలుగా తిరుగుతూ పార్టీకి భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నాయకత్వానికి తిరిగి పార్టీ పగ్గాలు చెప్తే బీజేపీ రాబోయే అంటే 2028లో ఏదైతే రాష్ట్రంలో అధికారం రావాలనుకుంటుందో అది సాధ్యం కాదు. ఎందుకంటే కుమ్మక్కు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ ఒంటరిగా అధికారం రావటే పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఈ మార్పు కూడా పార్టీ ప్రజల అభిప్రాయాన్ని, కార్యకర్తల అభిప్రాయాన్ని, బీజేపీ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకొని నిర్ణయించాల్సి ఉంది. అధిష్టానం ఈ విషయంలో నామినేటెడ్ పోస్ట్ కాకుండా ప్రజాభిప్రాయాలకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి రాజాసింగ్ ఘాటుగా వ్యాఖ్యానించడం చూస్తుంటే కిషన్ రెడ్డి ఈ పదవి ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదు అన్న విషయం స్పష్టమవుతా ఉన్నది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.